హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రేడియోగ్రఫీ ఇన్ తెలుగు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్వెన్షనల్ రేడియోగ్రఫీలో ఎక్స్రే ఇమేజెస్కు సంబంధించి 3 ముఖ్యమైన పార్ట్స్ ఉంటాయి. 1 ఎక్స్రే ఫిలిం, 2 ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్, 3 ఫిలిం అండ్ ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్ని ప్రొటెక్ట్ చేయడానికి క్యాసెట్. ఎక్స్రే ఫిలిం అండ్ క్యాసెట్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లోనే అవైలబుల్గా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అవి కూడా చూసేయండి. ఓన్లీ 1% ఇన్సిడెంట్ రేడియేషన్ మాత్రమే లేటెంట్ ఇమేజ్ ఫార్మేషన్లో కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్స్ యాంప్లిఫైయర్లా పనిచేస్తాయి. పేషెంట్ ద్వారా పెనెట్రేట్ అయిన ఎక్స్రే రేడియేషన్ని ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్ లైట్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్స్ యూజ్ చేయడం వల్ల పేషెంట్ డోస్ తగ్గించవచ్చు, కానీ ఇమేజెస్ స్లైట్గా బ్లర్ అయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ రేడియోగ్రఫిక్ క్యాసెట్ డబుల్ స్క్రీన్స్ను ఉపయోగించుకునేలా ఉంటాయి. నెక్స్ట్, ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్లో 4 లేయర్స్ ఉంటాయి. 1 ప్రొటెక్టివ్ కోటింగ్, పాస్పర్ లేయర్, రిఫ్లెక్టివ్ లేయర్, బేస్. ఫస్ట్, ప్రొటెక్టివ్ కోటింగ్. ప్రొటెక్టివ్ కోటింగ్ లేయర్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ యూజ్ చేసి తయారు చేస్తారు, సో లైట్ ఈజీగా పాస్ అవ్వగలుగుతుంది. ఇది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ నుండి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, పాస్పర్ లేయర్. యాక్చువల్గా రేడియేషన్ విజిబుల్ లైట్గా కన్వర్షన్ జరిగేది ఈ లేయర్ దగ్గరే. పాస్పర్ స్క్రీన్ ఎక్స్రే స్ట్రైక్ అయినప్పుడు లైట్ను ఎమిట్ చేస్తాయి. 1970 కన్నా ముందు క్రిస్టల్ ఫామ్లో ఉన్న కాల్షియం స్టంక్టేట్ని పాస్పర్గా యూజ్ చేసేవాళ్ళు. మోడర్న్ స్క్రీన్స్లో రేర్ ఎర్త్ మెటల్స్ని యూజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ గెడలోనియం, ల్యాంథనం, ఇట్రియం. నెక్స్ట్, రిఫ్లెక్టివ్ లేయర్. రిఫ్లెక్టివ్ లేయర్ లేకుండా ఓన్లీ హాఫ్ ఆఫ్ ద లైట్ మాత్రమే ఫిలింతో ఇంటరాక్ట్ అవుతాయి. పాస్పర్ లేయర్ నుంచి ఎమిట్ అయ్యే లైట్ ఐసోట్రోపికల్గా ఆల్ డైరెక్షన్స్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. రిఫ్లెక్టివ్ లేయర్ ఉండడం వల్ల లైట్ ఫిలిం వైపు రీడైరెక్ట్ చేయబడతాయి. కొన్ని రకాల రిఫ్లెక్టివ్ లేయర్స్లో స్పెషల్ డైస్ ఉండడం వల్ల లార్జ్ యాంగిల్స్లో వచ్చే లైట్ ఫోటాన్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి. ఈ ఫోటాన్స్ వల్ల ఇమేజ్లో బ్లర్నెస్ పెరిగే ఛాన్స్ ఉంది. సో రిఫ్లెక్టివ్ లేయర్లో ఈ డైస్ ఉండడం వల్ల ఇమేజ్ స్పేషియల్ రెజల్యూషన్ పెరుగుతుంది, కానీ స్పీడ్ తగ్గుతుంది. నెక్స్ట్, బేస్ లేయర్. బేస్ లేయర్ ఫిల్మ్కు దూరంగా ఉండే లేయర్. మామూలుగా పాలిస్టర్ మెటీరియల్తో తయారు చేస్తారు. బేస్ ముఖ్య లక్షణాలు కఠినంగా ఉండడం, రేడియేషన్ వల్ల డ్యామేజ్ అవ్వదు, అలాగే కలర్ కోల్పోవడం జరగదు, కెమికల్స్తో రియాక్ట్ అవ్వదు, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, తేమను తట్టుకోగలదు. నెక్స్ట్, ల్యూమినిసెన్స్. ఏ మెటీరియల్ అయినా రేడియేషన్తో కానీ ఇతర కెమికల్తో కానీ రియాక్ట్ అయినప్పుడు లైట్ ఎమిట్ చేస్తే ఆ మెటీరియల్ని ల్యూమినిసెంట్ మెటీరియల్ అంటారు. ల్యూమినిసెంట్ మెటీరియల్ 2 రకాలు, 1 ఫ్లోరోసెంట్, 2 పాస్పోరసెన్స్. ఫ్లోరోసెంట్ మెటీరియల్ ఓన్లీ రియాక్షన్ జరిగే సమయంలో మాత్రమే లైట్ ఎమిట్ చేస్తాయి. అదే పాస్పోరసెన్స్ మెటీరియల్స్ రియాక్షన్ జరిగిపోయిన తర్వాత కూడా లైట్ని ఎమిట్ చేయగలుగుతుంది. ఫ్లోరోసెంట్ మెటీరియల్తో ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్స్ అనుకూలంగా ఉంటాయి. పాస్పోరసెంట్ మెటీరియల్ స్క్రీన్స్కు అంత అనుకూలంగా ఉండవు. పాస్పర్ లేయర్లో లూమినిసెన్స్ ప్రాసెస్ సింపుల్గా ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఎక్స్రే ఫోటాన్స్ పాస్పర్ మెటీరియల్లోని యాటమ్స్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అవుటర్ సెల్ ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ అవుతాయి. ఎగ్జైట్ అయిన ఎలక్ట్రాన్స్ నార్మల్ స్టేట్ రావడానికి లైట్ని ఎమిట్ చేస్తుంది. నెక్స్ట్, ఇంటెన్సిఫైయింగ్ స్క్రీన్ యాక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవేంటో చూద్దాం. 1 థిక్నెస్ ఆఫ్ ద పాస్పర్ లేయర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద క్రిస్టల్, సైజ్ ఆఫ్ ద క్రిస్టల్. పై 3 పెరిగితే స్క్రీన్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. ఇవి 3 కాకుండా ఇంకా కొన్ని అంశాలు స్క్రీన్ పర్ఫార్మెన్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. అవేంటో తెలుసుకుందాం. పాస్పర్ కంపోజిషన్. కాల్షియం స్టంక్టేట్తో పోల్చినప్పుడు రేర్ ఎర్త్ స్క్రీన్ ఎక్స్రే కన్వర్జన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. రిఫ్లెక్టివ్ లేయర్. రిఫ్లెక్టివ్ లేయర్ స్క్రీన్ స్పీడ్ పెంచుతుంది, కానీ ఇమేజ్ బ్లర్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. డైస్ ఇన్ రిఫ్లెక్టివ్ లేయర్. లైట్ కంట్రోలింగ్ డైస్ యాడ్ చేయడం వల్ల లైట్ స్ప్రెడ్ అవ్వడాన్ని కంట్రోల్ చేసి ఇమేజ్ రెజల్యూషన్ పెరగడంలో సహాయపడుతుంది. రేర్ ఎర్త్ స్క్రీన్ స్పీడ్ పెంచడానికి 2 కారణాలు. 1
డిటెక్టివ్ క్వాంటమ్ ఎఫిషియన్సీ అంటే ఎక్స్రే ఫోటాన్స్ను అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ హై అటామిక్ నెంబర్ ఉండటం వల్ల ఈజీగా ఎక్స్రే ఫోటాన్స్ను అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి. కన్వర్షన్ ఎఫిషియన్సీ అంటే అమౌంట్ ఆఫ్ లైట్ ఎమిటెడ్ ఫర్ ఎక్స్రే ఫోటాన్. ఇమేజ్ నాయిస్. కన్వర్జన్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటే ఇమేజెస్లో నాయిస్ ఎక్కువ ఉంటుంది. రేర్ ఎర్త్ స్క్రీన్స్ కన్వర్జన్ ఎఫిషియన్సీ ఎక్కువ కాబట్టి ఇమేజ్ నాయిస్ ఎక్కువగా ఉంటుంది. నాయిస్ అంటే నథింగ్ బట్ గ్రెయినీనెస్ ఆర్ ఎక్కువ చుక్కలు చుక్కలుగా కనబడుతుంది. నెక్స్ట్ స్పేషియల్ రెజల్యూషన్. స్క్రీన్ స్పీడ్ ఎక్కువగా ఉంటే రిజల్యూషన్ తక్కువగా ఉంటుంది. రిజల్యూషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇమేజ్ క్వాలిటీ. హై స్పీడ్ స్క్రీన్స్ థిక్ లేయర్ ఆఫ్ పాస్పర్ క్రిస్టల్ ఉంటుంది. హై డీటెయిల్ స్క్రీన్స్లో థిన్ లేయర్ ఆఫ్ పాస్పర్ క్రిస్టల్స్ ఉంటుంది. స్పెక్ట్రమ్ మ్యాచింగ్. స్క్రీన్ మ్యాక్సిమం ఎఫిషియన్సీతో వర్క్ అవ్వడానికి స్పెక్ట్రమ్ మ్యాచింగ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. స్పెక్ట్రమ్ మ్యాచింగ్ అంటే రేడియోగ్రాఫిక్ ఫిలిం లైట్ స్పెక్ట్రంలో ఏ లైట్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతాయో స్క్రీన్ నుంచి ఆ లైట్ని ఎమిట్ చేయడాన్ని స్పెక్ట్రమ్ మ్యాచింగ్ అంటారు. కాల్షియం స్టంక్టేట్ బ్లూ స్పెక్ట్రమ్ని ఎమిట్ చేస్తుంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గ్రీన్ స్పెక్ట్రమ్ని ఎమిట్ చేస్తాయి. నెక్స్ట్ ఎసిమెట్రిక్ స్క్రీన్స్. ఎసిమెట్రిక్ స్క్రీన్స్ అంటే రెండు డిఫరెంట్ స్పీడ్ ఉన్న స్క్రీన్లను క్యాసెట్లు యూస్ చేయడం. జనరల్గా వోల్స్పైన్ రేడియోగ్రఫీలో రెండు డిఫరెంట్ స్పీడ్స్ ఉన్న స్క్రీన్స్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ స్క్రీన్ కేర్. హై క్వాలిటీ రేడియోగ్రాఫ్స్ కోసం స్క్రీన్ క్లీన్గా ఉంచుకోవాలి. డైరెక్ట్గా హ్యాండ్తో స్క్రీన్ని టచ్ చేయడాన్ని అవాయిడ్ చేయాలి. స్క్రీన్ క్లీనర్ను ఉపయోగించి మాత్రమే స్క్రీన్స్ను క్లీన్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్ లేదా డిటర్జెంట్ ఉపయోగించి క్లీన్ చేయరాదు. క్యాసెట్లో ఫిలిం లోడ్ చేసే సమయంలో లోపలికి బయటికి స్లైడ్ చేయరాదు. డార్క్ రూమ్ని క్లీన్గా ఉంచుకోవడం వల్ల డస్ట్ లేదా మురికి క్యాసెట్లకు అంటకుండా ఉంటుంది. ఫిలిం లోడ్ చేసే ముందు స్క్రీన్ డ్రైగా ఉండాలి. నెక్స్ట్ ఆర్టిఫాక్ట్స్ డ్యూ టు స్క్రీన్ ప్రాబ్లం. క్యాసెట్ అండ్ స్క్రీన్ ప్రాబ్లమ్స్. క్యాసెట్ యొక్క హింజ్ జాయింట్ ఫెయిల్డ్ అవ్వడం వల్ల లైట్ లీక్ అయ్యి వన్ సైడ్ ఆఫ్ ద ఫిలిం ఫాగ్ అవ్వడం. క్యాసెట్ పార్షియల్గా ఓపెన్ అవ్వడం వల్ల ఆర్టిఫాక్ట్స్ వస్తాయి. డర్ట్ అండ్ డ్యామేజ్డ్ స్క్రీన్స్. డర్టీ ఆర్ డ్యామేజ్డ్ స్క్రీన్స్ వల్ల ఇమేజ్ పైన వైట్ స్పాట్స్ కనబడతాయి. నెక్స్ట్ పూర్ స్క్రీన్ కాంటాక్ట్ విత్ ఫిలిం. స్క్రీన్ ఫిలింతో ఈవెన్ కాంటాక్ట్ లేకపోతే ఇమేజ్ క్లౌడ్గా లేదా బ్లర్రీగా కనిపిస్తుంది. కామన్ రీజన్స్ ఫర్ పూర్ స్క్రీన్ కాంటాక్ట్: 1. లూజ్ ఆర్ బ్రోకెన్ హింజ్. 2. స్క్రీన్ వంకర పోవడం. 3. స్క్రీన్ మీద స్క్రాచెస్ ఉండడం. 4. ఫారెన్ మ్యాటర్ క్యాసెట్లో ఉండడం. 5. క్రాక్స్ క్యాసెట్ పైన క్రాక్స్ ఉండడం. స్క్రీన్ కాంటాక్ట్ టెస్టింగ్. ఫస్ట్ స్క్రీన్ను ప్రాపర్గా క్లీన్ అండ్ డ్రై అయిన తర్వాత ఫిలింతో పాటు క్యాసెట్లో ఉంచి ఒక 15 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత ఎక్స్రే టేబుల్ పైన క్యాసెట్ ఉంచి యూజువల్గా 1 inch లెంత్కు 8 లైన్స్ ఉండే వైర్ మెష్ను క్యాసెట్ పైన ఉంచి ఎక్స్పోజ్ చేయాలి. డెవలప్ చేసిన తర్వాత ఫిలింను వ్యూ బాక్స్లో పెట్టి 3 అడుగులు వెనక్కి వెళ్ళి ఫిలింను గమనిస్తే ఎక్కడైనా బ్లర్రీనెస్ లేదా బ్లాక్నెస్ కనబడితే స్క్రీన్కి ఫిలింకి మధ్య కాంటాక్ట్ సరిగ్గా లేనట్టు. That's all for intensifying screen, friends. Thank you.